ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైప్రియామాన్, ఒంగోలు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని ప్రకాశం భవనంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జాయింట్ కలెక్టర్ మరియు ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ఏర్పాటుకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు కోసం ఆయన చేసిన నిరాహార దీక్ష, త్యాగం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ వేడుకల్లో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు మరియు పలువురు నాయకులు పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలను స్మరించుకున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు రాజాబాబు గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, జేసీ కల్పనా కుమారి గారు, మార్కెట్ చైర్మన్ వెంకట్రావు గారు, ఇంకా ఇక్కడ చేసినటువంటి జిల్లా అధికారులు, విద్యార్థులు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పొట్టి శ్రీరాములు గారి గురించి మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన తెలుగు ప్రజలందరూ కూడా ఒక రాష్ట్రం ఉండాలని చెప్పి గతంలో మనం తమిళనాడు చెన్నై కేంద్రంగా ఉంటే మనకు కూడా భాషా ప్రాతినిధ్యత ఒక రాష్ట్రం ఉండాలి అని చెప్పి రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దానికి మన ప్రకాశం జిల్లాలో మన కలెక్టరేట్లో మన కలెక్టర్ గారు రాజాబాబు గారు, జేసీ కల్పనా కుమారి గారు, కూడా చైర్మన్ జీఎస్ గారు, అదేవిధంగా DCMS చైర్మన్ కాశిరెడ్డి గారు, AMC చైర్మన్ వెంకట్రావు గారు, డిఆర్ఓ గారు భువనేష్ గారు, ఇక్కడికి విచ్చేసిన అధికారులకి, అదేవిధంగా పొట్టి శ్రీరాములకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు దాకా మన ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారిది, మంత్రులది అందరి కూడా స్పీచెస్ కానీ, ఈరోజు 58 అడుగుల విగ్రహాన్ని ఓపెన్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా మనం చూసాం. ఎందుకంటే ఈరోజు మన జిల్లా ఏర్పడటానికి ఆయన చేసిన కృషి, 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష ఉండి ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఈ తరం ఉండే ఈరోజు ఎంతోమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ తరం వాళ్ళకు కూడా తెలిసే విధంగా, ఈ తరం వాళ్ళు కూడా మనం గుర్తుపెట్టుకునే విధంగా, ఈరోజు అందరికీ తెలిసే విధంగా 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు మన అమరావతిలో ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఆయన స్ఫూర్తితో మనందరం కూడా ముందుకెళ్ళాలి. ఏదైతే త్యాగం చేసి ఈరోజు మనం ఆంధ్ర ఏర్పడి ఈరోజు ప్రశాంతమైన వాతావరణం ఉన్నామంటే ఆయన చేసిన స్ఫూర్తి అని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒంగోలులో కూడా సివిఎన్ రెడ్డి దగ్గర పొద్దున మేము అందరం కూడా పోయి విగ్రహాన్ని పూలమాలలు వేసి వాళ్ళు అర్పించాం. ఆ విగ్రహం కూడా ఎప్పుడో 50 సంవత్సరాలు ముందు పెట్టిన విగ్రహం. దాన్ని కూడా ఆ రోడ్డు పూర్తి అయిపోతే అక్కడ కూడా కంస విగ్రహం పెట్టి బాగా చేసే విధంగా దాన్ని కూడా పెట్టుకున్నాం. ఆ రోడ్డు కూడా ఒక 5-6 నెలల్లో అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ మనం మన పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజుకి దాన్ని కంప్లీట్ చేసుకొని దాన్ని కూడా ఓపెన్ చేసుకునే విధంగా మనం ముందుకు వెళ్దామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం మీరు ఇప్పుడు దాకా, ఎందుకంటే ఇంకా డ్రాగన్ చేయడం కూడా మంచిది కాదు, ఇప్పటికే చాలా టైం అయింది, అందరికి కూడా పనులు ఉంటాయి. కాబట్టి మనం ఇందాక సీఎం గారి స్పీచ్ కానీ ఇవన్నీ కూడా మనం ఆయన ఈరోజు ఇంతమందిని అన్ని లైవ్లో పెట్టేసి అన్ని జిల్లాలు కానీ అన్ని నియోజకవర్గాల్లో పెట్టారంటే దీనికి ఒక కారణం
ఆ కారణాలు కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకునే విధంగా, పొట్టి శ్రీరాములు తలుచుకునే విధంగా ఈరోజు స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాలని మనం తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు మన పొట్టి శ్రీరాములు గారు జయంతి సందర్భంగా మన రాజధాని అమరావతిలో ఆయన విగ్రహ ఆవిష్కరణ చేసి ప్రజలను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడింది మనమంతా కూడా చూడటం జరిగింది. అందులో భాగంగానే మన జిల్లాలో అఫీషియల్గా జరుపుతున్న ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు జనార్దన్ రావు గారికి, అదేవిధంగా మన రియాజ్ గారికి, జేసీ గారికి, డిఆర్ఓ గారికి, మన వెంకటరావు గారికి, వచ్చినటువంటి ఆర్యవైశ్య సంఘ సభ్యులకి, విద్యార్థులకి, తోటి ఆఫీసర్స్కి, మీడియాకి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఒక రెండే విషయాలు చెప్పి నేను ముగిస్తాను. పొట్టి శ్రీరాములు గారి గురించి చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి మీకు అది ఒక స్ఫూర్తి. ఏంటంటే ఆయన వివాహం చేసుకున్నాడు, కొడుకు పుట్టాడు. ఇద్దరు కూడా ఏదో ఒక కారణంతో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత జనరల్గా డిప్రెషన్కి వెళ్ళడమో లేదంటే కనుక ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయడం అనేది జనరల్గా చేస్తారు. సమాజం గురించి ఆలోచించే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన గాంధీ గారి యొక్క ఉద్యమానికి, ఆయన యొక్క బోధనలకి ఇన్స్పైర్ అయ్యి ఆయనతో జాయిన్ అయ్యి మొత్తం నెల్లూరు వదిలిపెట్టేసేసి, పుట్టిన ప్లేస్ వదిలిపెట్టేసి గుజరాత్ వెళ్ళి ఆయనతో ఉంటూ ప్రోగ్రామ్స్ అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తూ ఎంత కఠోరమైనటువంటి వ్యక్తి అని అంటే కనుక ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నాడంటే గాంధీ గారు వెనక్కి కానీ ఆయన వెనక్కి ఆయన్ని చాలాసార్లు గాంధీ గారే ఇది చాలే, ఇది వదిలేసే, నా కోసమని వదిలేసే అని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మీరు చదివితే తెలుస్తుంది అంతా కూడా. ఒక నిర్ణయం ప్రజల కోసం తీసుకున్నాడు అని అంటే కనుక దాన్ని ఆ మాట మీద కానీ ఆ నిర్ణయం అమలయ్యే వరకు కూడా పట్టుదలతో ఉండేటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఇక్కడ ఎదురైనటువంటి అవమానం, తెలుగు ప్రజలకి సరైన గుర్తింపు లేదు, మనకంటూ ఒక రాష్ట్రం ఉండాలి అనేది ఆయన నిర్ణయం తీసుకుని ఒక నిరాహార దీక్ష చేశారు. అది చాలా సింపుల్గా తీసుకున్నటువంటి పరిస్థితులు అప్పట్లో ఉన్నాయి. ఏదో నిరాహార దీక్ష చేస్తారు, ఏమున్నదిలే 10 రోజులు చేస్తాడు, 20 రోజులు చేస్తాడని చెప్పేసి. కానీ ఆయన 58 రోజులు కంటిన్యూగా నిరాహార దీక్ష చేసి ఒక పక్క నుంచి ఆటోమేటిక్గా నువ్వు ఎప్పుడైతే వాటర్ కనుక తీసుకోకుండా ఉంటూ ఆహారం కూడా తీసుకోకుండా ఉంటే పక్క నుంచి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే యాంటీబాడీస్ అన్నీ కూడా డెడ్ అయిపోతాయి. ఎప్పుడైతే యాంటీబాడీస్ డెడ్ అయినాయో శరీరం కూడా ఆటోమేటిక్గా డికంపోజ్ అవ్వడం, అర్థమైందా, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓ పక్క నుంచి అది జరుగుతూ ఉంది అంటే ఒక మనిషికి ఎంత పరీక్ష చూడు. దాంట్లో ఒక 2 రోజులు భోజనం చేయకపోతే మనమే మాట్లాడేసి అమ్మ తల్లి దాంట్లో కోపం ఉన్నా 2వ రోజుకో 3వ రోజుకో వెళ్తాం. మరీ ఇంకా బాగా ఉంటే కనుక 10 రోజులు 15 రోజులు. బట్ 58 రోజులు అంటే కనుక ఆటోమేటిక్గా ఆయన చూస్తుండగానే ఆ శరీరం అంతా కూడా డికంపోజ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అంతటి కఠోరమైనటువంటి దీక్ష చేసి ఆయన చనిపోవడం జరిగింది. ఒకరి యొక్క త్యాగం అప్పట్లో ఎవరు కూడా పెద్దగా గుర్తించలేదు. ఆయన్ని తీసుకెళ్ళి సమాధి చేయడానికి కూడా అప్పట్లో ఇంకా అందరూ కూడా నలుగురు అట్లా వచ్చి, ఘంటసాల గారు వీళ్ళందరూ వచ్చి ఒక 10 మంది గ్యాదర్ అయ్యి చేసినటువంటి పరిస్థితి. అది అయిన తర్వాత
అప్పుడు ఆ త్యాగం ఆటోమేటిక్గా ఆయన ఒక పాట రూపంలో రాసి ఆయన తీసుకెళ్తున్నప్పుడు అప్పుడు తెలుగు ప్రజలకు వచ్చింది. ఇందాక సీఎం గారు అన్నారు కదా, తెలుగు ప్రజల్లో ఆ యూనిటీ అదంతా కూడా కొద్దిగా టైం పడుతుంది. కానీ ఒకసారి వచ్చింది అని అంటే కనుక దాన్ని ఎవరు ఆపలేదు. సో ఆయన త్యాగం ఊరికే పోలేదు. ఒక మహా ఉద్యమంలో నడిచి ఏదో చిన్నగా తీసుకున్నటువంటి పరిస్థితి నుంచి ఒక భాషా ప్రయుక్తమైనటువంటి రాష్ట్రాలు ఏర్పడడానికి నాంది పలికారు. సో అందుకే మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అని చెప్పేసి, తెలుగు రాష్ట్రం అని చెప్పేసి మనకి ఉండడానికి గల ముఖ్య కారణం ఏంటంటే పొట్టి శ్రీరాములు. సో ఒకప్పుడు అనుకోవచ్చు తెలుగువారు అంటే ఏముందులు అనుకుంటాకి లేకుండా మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి అపకీర్తినంతా కూడా ఆయన ఉద్యమం ద్వారా, ఆయన సాక్రిఫైస్ ద్వారా మొత్తం తుడిచిపెట్టి వీళ్ళందరికీ కూడా ఒకసారి ఒక ఆలోచన వచ్చింది అంటే ఇక అది అమలయ్యే వరకు వీళ్ళు ఊరుకోరు అనేటువంటి గుర్తింపుని మనం తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. అందుకే స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పెట్టారు దానికి ఆ స్టాట్యూ. సో ఒక సాక్రిఫైస్ అంటే ఒక కారణం కోసం, ఒక మన యొక్క తెలుగువారి కోసం, తోటి మనిషి కోసం ఒక తెలుగువాడు చేసేటువంటి సాక్రిఫైస్కి ఆయన నిదర్శనం. కాబట్టి అంత గొప్ప వ్యక్తి మన తెలుగులో వారిలో పుట్టడం. సో ఆయన యొక్క చేసినటువంటి సాక్రిఫైస్ మన భావితరాలు మీరు ఉన్నటువంటి ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో మనం సాధించాలి అనే పట్టుదల మన మైండ్లోకి వచ్చినప్పుడు ఆయన మనకు ఒక స్ఫూర్తిగా మనందరం కూడా తీసుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తూ ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క చేసినటువంటి సాక్రిఫైస్ మనందరికీ కూడా భావితరాలకు కూడా గుర్తుండి ఉన్నటువంటి టెంపుల్ దానికి కూడా మేము వెళ్ళాము. అప్పటి నుండి హరిజన ఉద్ధరణకు ప్రభుత్వం కూడా కొన్ని శాసనాలు కూడా చేసింది. దానికోసం కూడా ఆయన బాగా ట్రై చేశారు. ఆయన మహనీయుడు. ఆయన యొక్క జయంతి కార్యక్రమానికి ఎన్ని పనులున్నా కూడా ఇంత టైం కేటాయించినందులకై కలెక్టర్ గారికి, తర్వాత స్థానిక శాసనసభ్యులు గారికి, రియాజ్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో కన్క్లూడ్. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.